భాగ్యనగర వాసులకు పర్యాటకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై సేద తీరాలన్నా ఇకపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. త్వరలోనే ఆ అద్భుతమైన అనుభూతిని హైదరాబాద్ నగరంలోనే పొందే అవకాశం కలగనుంది. తెలంగాణలో సముద్ర తీర లోటును తీర్చేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఒక కృత్రిమ సముద్ర తీరాన్ని అంటే ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 225 కోట్లు వెచ్చించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కేవలం బీచ్ మాత్రమే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునేలా అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. చిన్నారులు, యువత కోసం స్పోర్ట్స్, వినోద కార్యక్రమాలు, పెద్దలు ప్రశాంతంగా గడిపేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా పెద్ద సరస్సు, ఇసుక తిన్నెలు, వేవ్ పూల్స్, ఫౌంటైన్లు, లగ్జరీ హోటళ్లు, ఫ్లోటింగ్ విల్లాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, సైక్లింగ్ ట్రాక్లు వంటివి కూడా అభివృద్ధి చేయాలని అధికారులైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. ఇక ముత్యాల నగరంగా చెప్పుకునే హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే సంస్కృతి కనువిందు చేస్తాయి. అయితే బీచ్ అందాలను చూసే భాగ్యం మాత్రం ఇప్పటి వరకు మన భాగ్యనగరానికి కలగలేదు. అందుకే ఆ కొరతను కూడా తీర్చే యోచనలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. త్వరలోనే హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే భాగ్యం కల్పించబోతోంది. కొత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిజమైన బీచ్కు ఏ మాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకోనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయట. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయట. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు కూడా ఉంటాయి. బీచ్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంటుందని కొత్వాల్గూడను ఎంచుకున్నారట. ప్రాజెక్టులో భాగంగా పెద్ద సరస్సు, ఇసుక తిన్నెలు, వేవ్ పూల్స్, ఫౌంటైన్లు, లగ్జరీ హోటళ్లు, ఫ్లోటింగ్ విల్లాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, సైక్లింగ్ ట్రాక్లు వంటివి కూడా అభివృద్ధి చేయాలని అధికారులైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.